స్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నిన్నటి వరకు ఎవరైతే ఆరూఢుడు ఆరురుక్షువు వాళ్ళిద్దరికి కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ రకంగా చెప్పబడింది అని అంటే అది దానికి సిద్ధాంతి నా అలా కాదు, తస్యైవ ఇది వచనాత్, అతనికే, తస్యైవ ఏవ శబ్దం చేత నిశ్చయార్థం అతనికే అని చెప్పింది కాబట్టి యోగారూఢస్య అని విశేషం ఏదైతే ఉందో అలాంటి విశేషం యోగ శబ్దం ఇక్కడ యోగారూఢస్య యోగ శబ్దం చెప్పబడింది. యోగారూఢుడు కర్మయోగంలో ఆరూఢుడైన వాడు అని ఈ రకంగా చెప్పి ఆసీత్ పూర్వం ఆ యోగం ఆరుక్షు తస్యేవ ఆరూఢస్య సమయేవ కర్తవ్యం. ఎవడైతే ఆరూఢుడై ఉంటాడో అలాంటి ఆరూఢుడికే సమము అని చెప్పబడింది అని ఇంత. అందువల్ల యావజ్జీవం కర్తవ్య ప్రాప్తి కశ్చితపి కర్మణ అందువలన యావజ్జీవితాంతము కూడా జీవితాంతము కూడా కర్తవ్య ప్రాప్తి ఉందని చెప్పకూడదు. ఎవరికైతే మానసిక స్థితి ఎవరికైతే కలుగుతుందో మానసిక స్థితి బట్టి కర్మలు వదిలిపెట్టి సన్యసించవచ్చు, లేకపోతే శాంతిని పొందవచ్చు, సమాన్ని పొందవచ్చు అని ఇంతవరకు చెప్పాడు కదా. ఇప్పుడు యోగ విభ్రష్టవచనాత్ చ గృహస్థస్య చేత్ కర్మణో యోగో విహితః షష్ఠే అధ్యాయే స యోగ విభ్రష్టః అపి కర్మగతిం కర్మఫలం ప్రాప్నోతి ఇతి తస్య నాస ఆశంకా అనుపపన్నా స్యాత్. ఇంకా చెప్తున్నాడు ఆ రకంగానే యోగభ్రష్టవచనాత్ చ, యోగభ్రష్టవచనం కూడా ఇందులో ఉంది. యోగభ్రష్టుడు 6వ దాంట్లో 37లో చెప్పబడింది. అయాతి శ్రద్ధయోపేతో యోగశ్చలిత మానస అని 6:37లో చెప్పబడింది. శ్రద్ధ ఉన్నప్పటికీ అయాత శ్రద్ధయోపేత యోగశ్చలిత మానస, ఎవరికైనాను శ్రద్ధ ఉన్నప్పటికీ ప్రయత్నం చేయలేదనుకోండి, ప్రయత్నం చేయకపోతే ఎవరి యొక్క మనస్సు యోగం నుండి జారిపోతుందో అని. ప్రయత్నం లేకుండా శ్రద్ధ ఉంది వాడికి, ప్రయత్నం లేదు, అలాంటి వాడి మనసు జారిపోతే వాడికి ఏ గతి వస్తుంది అని అడగబోతున్నాడు అర్జునుడు 6:38లో ఈ రకంగా అడగబోతున్నాడు యోగ 6:37లో. అందువలన గృహస్థస్య చేత్ కర్మణో యోగో విహితః షష్ఠే అధ్యాయ స యోగభ్రష్టః అపి కర్మగతిం కర్మఫలం ప్రాప్నోతి. ఏ రకంగా అంటే 6వ అధ్యాయంలో కర్మిష్టి ఎవడైతే ఉంటాడో కర్మయోగి ఎవడైతే ఉంటాడో అతను ఆ యొక్క గృహస్థుడికే కర్మయోగము విధించబడి ఉండడం చేత ఒకవేళ ఉంది కాబట్టి అతడు యోగభ్రష్ట అపి కర్మగతం, ఒకవేళ యోగభ్రష్టుడు అయినప్పటికీ కర్మయోగంలో అతడు యోగభ్రష్టుడు అయినప్పటికీ కర్మగతిని అంటే కర్మ ఫలాన్ని వాడు పొందుతాడు. యోగభ్రష్టుడైనా కర్మఫలాన్ని
పొందుతాడు. ఇది తస్య నాశ ఆశంక అనుపపన్నా స్యాత్. అతడు నాశనం చెందడు కదా అని అర్జునుడు అడిగిన ప్రశ్న ఇక్కడ సరి అయినది కాదు. అర్జునుడు అడిగిన ప్రశ్న, వాడు నాశనం చెందడు కదా, యోగభ్రష్టుడు కూడా వాడు భ్రష్టుడు కర్మఫలాన్ని అనుభవిస్తాడు, వాడు నాశనం చెందడు కదా. అంటే నాశనం చెందడు కదా అంటే అధోగతి పొందడు కదా. అక్కడి నుంచి మళ్ళా ఇంకొక జన్మలో అక్కడి నుంచి మళ్ళా సాధన మొదలెడతాడు. ఈ రకంగా చెప్పుకొని వచ్చాడు. అర్థమైందా? అది 6:38 అన్నమాట. ఈ నాశనం పొందడు కదా అనే దాన్ని 6:38లో కశ్చిన్నోభయ విభ్రష్టశ్చిన్నాద్ భ్రమవి నశ్యతి అని, కశ్చిన్నోభయ విభ్రష్టశ్చిన్నా భ్రమవ నశ్యతి అని 3:38 6:38 ఈ యొక్క చెప్పబడింది. అయితే ఈ యొక్క బ్రహ్మ మార్గంలో ఎవడైతే స్థిరత్వాన్ని పొందుతాడో ఆ కర్మ మార్గం నుండి, బ్రహ్మ మార్గంలో ఎవడైతే స్థిరత్వం పొందడో అలాంటి వాడు కర్మ మార్గం నుండి యోగ మార్గానికి రెండిటికి కూడా అతను చెడిపోతాడు కదా. ఇటు యోగ భ్రష్టుడు అవుతాడు, అటు ఈ భ్రష్టుడు అవుతాడు కదా. అందువల్ల చెడిపోతాడు కదా అని అక్కడ అడిగాడు. అది అని చెప్పాడు. అంటే అక్కడ అర్థం ఏమిటి? సామాన్యుడికి కాదు ఇది చెబుతున్నది. ఎవరైతే ఆరురుక్షు ఉంటాడో, ఎవరైతే నేను ఆ యొక్క యోగారూఢుడిని కావాలి, నేను జ్ఞానం కావాలి, మోక్షం కావాలనుకుంటాడో అలాంటి ఆరురుక్షు వాడికి కర్మలు చెప్పబడ్డాయి. ఏ కర్మలు? కర్మయోగంగా నిష్కామంగా చేస్తే ధ్యానయోగానికి అధికారి అవుతాడు. అలాంటి ధ్యానయోగి అయిన వాడు, అలాంటి వాడు సాధన చేత, శ్రవణ మననాదుల చేత అతడు సమము పొందినవాడు అవుతాడు అని ఈ మార్గంలో ఉన్నవాడికి ఆ మార్గాన్ని ఉపదేశించింది. ఆ మార్గంలో ఉన్నవాడికి మోక్షాన్ని ఎలా పొందాలో చూపించింది. అంటే రెండు మార్గాలు లేని సామాన్యుడికి మాత్రము ఇది చెప్పలేదు అనేది ఇక్కడ తాత్పర్యం. అర్థమైందా? అవశ్యం హి కృతం కర్మ కామ్యం నిత్యం వా మోక్షస్య నిత్యత్వాత్ అనారభ్యత్వే స్వం ఫలం ఆరభతే ఏవ. అవశ్యం హి కృతం కర్మ కామ్యం నిత్యం వా మోక్షస్య నిత్యత్వాత్. ఎందుకంటే మోక్షము నిత్యమైనది, మోక్షం అనేది నిత్యమైనది. అలాంటి నిత్యమైన మోక్షము ఇది కర్మల వల్ల పొందేది కాదు. నిత్యమైన మోక్షము కర్మల వల్ల పొందేది కాదు. కర్మల వల్ల పొందేదన్నీ కూడా ఆప్యము ఉంటే ఇక్కడ చేస్తే అక్కడ పొందేది. ఈ లోకంలో మనం కర్మ చేస్తే ఆ కర్మ ఫలం స్వర్గంలో పొందేది, లేకపోతే ఇహలోకంలో ఆ ఫలాలు కొన్ని చేస్తే పొందేది. ఇక్కడ మోక్షం అనేది చేస్తే పొందేది కాదు, అది క్రియ కాదు, కర్మ కాదు. ఎందువల్ల క్రియ కాదు? అది వస్తుస్వరూపమైన వస్తుతంత్రమైన ధ్యానం. ఆ యొక్క మోక్షము అనే స్వరూపము అది ఏదైతే ఉన్నదో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకునే స్వరూపము. అగ్ని వేడిగా ఉన్నది అన్నప్పుడు అగ్ని ఎప్పుడూ చల్లగా ఉండదు, దాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడమే జ్ఞానం. అగ్ని మనకు అనుకూలంగా మార్చుకోలేము. అగ్ని పట్టుకుని చల్లగా ఉండాలి అని చెప్పి మార్చుకోలేము. అది మన యొక్క అధీనానికి అగ్ని దొరకదు. పురుషుడి యొక్క అధీనానికి అగ్ని దొరకదు కాబట్టి అది వస్తుతంత్రమై ఉన్నది. అదే శాలిగ్రామం ఉందనుకోండి, పురుషుడి యొక్క అధీనానికి దొరుకుతుంది కాబట్టి శాలిగ్రామాన్ని విష్ణువు అనుకోవచ్చు, రాయిపిక్ అనుకోవచ్చు, లేకపోతే ఆ గండకీ నదిలో దొరికిన ఒక ఏదో అది శివలింగం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అది పురుషుడి యొక్క భావనకి తగ్గట్టుగా అది మలుచుకోబట్టి కాబట్టి అది కర్తృతంత్రమే ఉన్నది. విగ్రహాదులు అన్నీ అంతే. కానీ వస్తువు ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుని సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు అని ఏదైతుందో అది జ్ఞానం, వస్తుతంత్రమే ఉన్నది. అగ్ని వేడిగా ఉన్నది, వస్తుతంత్రమై ఉన్నది. ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకునేది ఏదైతే ఉన్నదో అది జ్ఞానం.
జ్ఞానం ఏమి చెబుతుంది? స్వరూపమైన నీ ఆత్మకి ఇంద్రియాలు లేనిది, మనస్సు లేనిది, బుద్ధి లేనిది, శరీరము లేనిది, ప్రపంచమే లేనిది, ఏమీ లేని నీ స్వరూపము కేవలము ఎరుకై ఉన్నది. ఏమిటి ప్రమాణం? సుషుప్తి. సుషుప్తి అనుభవాన్ని పెట్టుకుంటే సుషుప్తిలో ఇంద్రియాలు లేనిది, మనస్సు లేనిది, బుద్ధి లేనిది, శరీరము లేనిది, అక్కడ ప్రపంచం లేనిది, కేవలము ఎరుకై ఉన్నది. ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకునే వస్తుతంత్ర జ్ఞానం, వస్తుతంత్రం. అందువల్ల వస్తువు ఆ స్వరూపమైన ఆత్మ వస్తువుని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడం ఏదైతే ఉన్నదో అది జ్ఞానం. కాబట్టి అలా తెలుసుకోవడం వల్ల అది నిత్యమై ఉన్నది. కర్మ వల్ల వచ్చే ఫలము అనిత్యమై ఉన్నది. అందులో మోక్షము ఉన్న వస్తువును ఉన్నట్టుగా తెలుసుకుంటే మోక్షము జ్ఞానము చేత. అందులో ఇక్కడ మోక్షం నిత్యత్వాత్, మోక్షం నిత్యం అవడం చేత అది కర్మ వల్ల కలిగేది కాదు, మోక్షము కర్మ వల్ల వచ్చేది కాదు అని చెబుతూ నిత్యత్వాత్ అనారభ్యత్వే స్వం ఫలం ఆరభ్యతే ఏవ. ఏమిటి? అవశ్యం హి కృతం కర్మ కామ్యం నిత్యం వా. ఏదైతే ఇక్కడ మనం చేస్తున్న కర్మలు ఏవైతే ఉన్నాయో కర్మలు మాత్రము కామ్యకర్మలు అవనియండి, నిత్యకర్మలు అవి తప్పక ఫలాన్ని ఇచ్చి తీరుతాయి. కర్మలైనా లేకపోతే నిత్యకర్మలు అంటే నిత్య నైమిత్తిక కర్మలు, సంధ్యావందనాది మొదలుకొని అగ్నిహోత్రాది నిత్యకర్మలు ఏవైతే ఉన్నాయో ఆ నైమిత్తికం అంటే ఇష్టి లాంటివి కదా, లేకపోతే పండగలు అలాంటివి. ఇలాగా నిత్య నైమిత్తిక కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేయకపోతే పాపం, చేస్తే పుణ్యం రాదు అని చెబుతారు. అయితే ఫలం రాదా అంటే ఫలం వస్తుంది. తన స్వధర్మాన్ని ఆచరించిన వాడికి స్వర్గమే ఫలం అని చెప్పాడు కదా. అందువల్ల కామ్యకర్మ చేసినా నిత్యకర్మ చేసినా ఫలం వస్తుంది. అందులో కర్మల వల్ల ఫలం వస్తుంది. జ్ఞానం చేత మోక్షమే ఫలము, కర్మల వల్ల మాత్రము మోక్షము దొరకదు. ఎందువల్ల? అది మోక్షం అనేది నిత్యమై ఉన్నది. కర్మలు అనిత్యము కాబట్టి కర్మల వల్ల వచ్చే ఫలం కూడా అనిత్యమై ఉంటుంది, కానీ నిత్యమోక్షము దొరకదు అని చెప్పడం. నిత్యస్య చ కర్మణో వేద ప్రమాణ అవబుద్ధత్వాత్ ఫలేన భవితవ్యం ఇది అవోచామా. అన్యథా వేదస్య అనర్ధక్య ప్రసంగాత్ ఇది. నిత్యస్య చ కర్మణ వేద ప్రమాణావబోధత్వాత్ అవబుద్ధత్వాత్. ఈ కర్మలు కూడా, ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ కూడా వేద ప్రమాణం చేత తెలియబడుతున్నాయి. కాబట్టి అవబుద్ధత్వాత్ అంటే వేద ప్రమాణం చేత తెలియబడుతున్నాయి కాబట్టి అవి తప్పక ఆ కర్మలు ఫలాన్ని కలిగిస్తాయి. కర్మలకి ప్రమాణం ఏమిటి? వేదమే ప్రమాణం. చోదనా లక్షణ ధర్మ. వేదము కర్మలకి వేదమే ప్రమాణమై ఉన్నది. అలాంటి వేదమే ప్రమాణమై వేదమే తెలియచేయిస్తున్నది కాబట్టి అవి తప్పక ఫలాన్నిచ్చే తీరుతాయి. ఆ రకంగా ఇది అవోచామ. అన్యథా వేదస్య అనర్థక్య ప్రసంగాతిథి. అలా కాకపోతే వేదాలు ఏవైతే ఉన్నాయో అవి నిరర్థక్యం అయిపోతాయి, అనర్థక్య ప్రసంగం వస్తుంది, వేస్ట్ అయిపోతాయి. అందువల్ల వేదం చెప్పింది సత్యమై ఉంటుంది. కర్మలు చెప్పి కర్మలకు ఆ ఫలం చెప్పిందంటే తప్పక వస్తాయి. కామ్యకర్మలు కానీ నిత్యకర్మలు కానీ ఈ రెండు కర్మలు వేదమే చెప్పింది కాబట్టి తప్పక ఫలాన్ని వస్తాయి. అది కాకపోతే వేదం అనర్థక్యం అయిపోతుంది, అది సరికాదు అని చెప్తున్నాడు. చెప్పి నచ కర్మను ఈ అనర్థక్య ప్రసంగాతిథి, దీన్ని 4వ అధ్యాయం 18వ శ్లోకంలో చాలా బాగా వివరించాడు. కర్మణ్య పశ్యేత్ అనే దగ్గర మీకు గుర్తుందో లేదో ఏ రకంగా వేదం అనర్థక్యం అయిపోతుంది, వేద కర్మలు ఫలాన్ని ఇవ్వదు అని చెబితే ఎంత అనర్థక్యం అయిపోతుందో బాగా వివరించాడు 4:18లో. నచ కర్మణి సతి ఉభయ విభ్రష్టవచనం అర్థవత్ కర్మణో విభ్రసంకారణానుపపత్తేః
విభ్రంస కారణ అనుపపత్తే నచ కర్మణి సతి. ఈ రకంగా నచ తర్వాత చెప్దాం. కర్మణి సతి, ఈ రకంగా కర్మలు ఉంటుండగా, ఈ రకంగా ఉండగా కర్మల యొక్క స్థితి, కర్మల యొక్క గతి ఈ రకంగా ఉంటుంటే ఈ రెండిటి నుండి ఈ రెండిటి నుండి విభ్రష్టవచనం, ఈ రెండిటి నుండి భ్రష్టుడవుతాడా ఏమిటి అని ప్రశ్నించాడే అర్జునుడు. అది 6:38 ప్రశ్నించాడు కదా, అది అలా అడగడం సరికాదు. ఎందువల్లంటే అర్ధవత్ కర్మణో విభ్రంస కారణో అనుపత్తి. రెండిటి నుండి అంటే కర్మ నుండి జ్ఞానము నుండి రెండిటి నుంచి వాడు భ్రష్టుడవుతాడంటే జారిపోతాడా, అధోగతి పొందుతాడా అని అడగడం సరికాదు. ఎందువల్ల కర్మల నుండి భ్రష్టుడవడానికి కారణం ఇక్కడ ఏమీ లేదు. కర్మల నుండి భ్రష్టుడవడానికి కారణం ఏమీ లేదు. ఎందువలంటే వాడు ప్రయత్నం చేస్తున్నాడు, కర్మలు చేస్తున్నాడు, ఆరువృక్షమై ఉన్నాడు, ఎప్పటికైనా మోక్షం కావాలని కోరుకుతూ ఉన్నాడు. అలాంటి వాడు ఒకవేళ అది దొరకలేదనుకోండి, చేస్తున్న కర్మలు ఊరికినే ఆగిపోవు, నాశనం చెందవు. నిష్కామంగా చేశాడు కర్మయోగంగా చేశాడు అని, కర్మయోగంగా చేశాడు, ఏ ఫలాన్ని ఆశించకుండా చేశాడు, ఈశ్వరార్పణ బుద్ధితో చేశాడు, నిష్కామంగా చేశాడు కాబట్టి భ్రష్టుడవుతాడంటే అలా భ్రష్టుడవుడు. ఎందుకంటే కర్మ ఫలము వచ్చే తీరుతుంది, వాడికి కోరినా కోరకపోయినా వచ్చే తీరుతుంది అని చెప్పడం అనమాట. వాడు ఉభయభ్రష్టుడు అవడు. అటు జ్ఞానాన్ని అందుకోక ఇటు కర్మ యొక్క ఫలాన్ని కోరక ఈ రకంగా జీవితాన్ని గడిపేస్తుంటే భ్రష్టుడవుతాడు కదా. అంటే నాయన జ్ఞానాన్ని పొందలేకపోయినా పర్వాలేదు, కానీ కర్మయోగం చేయడం చేత కర్మల యొక్క ఫలము వచ్చే తీరుతుంది కానీ రాకుండా పోదు అని నిర్ధారణ చేశాడు. అర్థమైందా? పూర్వపక్షి అడుగుతున్నాడు, కర్మ కృతం ఈశ్వరే సన్యస్య ఇతి అతః కర్తరి కర్మఫలం నా ఆరభతే ఇది చేత్. పూర్వపక్షి అడుగుతున్నాడు, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు ఆచరించిన వాడు ఎవడైతే ఉంటాడో, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు ఎవడైతే ఆచరించి ఉంటాడో అతడికి ఆ కర్మ ఫలాన్ని ఇవ్వదు కదా. దానికి ప్రమాణం ఉంది కదా, వేదంలో వాటిలో ప్రమాణం ఉంది కదా. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేస్తే వాడికి ఫలాన్ని ఇవ్వదు కదా. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేస్తే ఏం ఫలం వస్తుంది చెప్పింది వేదం? కర్మాణి చిత్తశుద్ధ్యర్థం అని చెప్పింది. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేస్తే, అది కర్మయోగంగా చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది, కానీ ఇంక వేరే ఫలం రాదు కదా. ఆ చిత్తశుద్ధి వచ్చి జ్ఞానం కలగకముందు పోతే, అందులో మేము అడిగాం. అయితే మీరేమంటున్నారు? ఫలం వస్తుంది అంటున్నారు. అందుకే మనల్ని అడుగుతున్నాడు పూర్వపక్షి, ఏ ఫలము రాదు కదా అని అడుగుతున్నాడు. ఈశ్వరార్పణ బుద్ధి చేస్తే ఏ ఫలం రాదు కదా అంటే సిద్ధాంతం అంటున్నాడు, నా ఈశ్వరే సన్యాసస్య అధికతర ఫలహేతుత్వ ఉపపత్తే. ఇక్కడ నా ఆ రకంగా కాదయ్యా, ఈశ్వరే సన్యాసస్య, ఈశ్వరుడు యందు సన్యసించడం ఏంటి అంటే ఈశ్వరుడు యందు కర్మలు వదిలిపెడితే, అంటే ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేస్తే, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేయడం చేత, ఈశ్వరుని యందు సమర్పించడం చేత, కర్మల యొక్క ఫలాన్ని సమర్పించడం చేత, నాయనా ఈశ్వరుడి యొక్క నువ్వు కర్మలు చేసి ఫలాన్ని ఈశ్వరుడికి సమర్పిస్తే వాడు ఫలభోగి అయిపోడు, నీకు అధిక ఫలం వస్తుంది అంటున్నాడు శంకరాచార్యులు. ఏమని? సన్యాసస్య అధికతర ఫలం హేతుత్వ ఉపపత్తే. ఈశ్వరుడు యందు కర్మలు ఉంచి ఫలాన్ని కర్మలు చేస్తూ ఈశ్వరుడు యందు ఫలాలను ఉంచితే, కర్మ ఫలాలను ఉంచితే, ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే అధికతర ఫల హేతుత్వ ఉపపత్తే, అధికతర ఫలం వస్తుంది, అధిక ఫలం వస్తుంది తప్ప నీకు సామాన్య ఫలం రాదు. నువ్వు కోరుకున్నప్పుడు సామాన్య ఫలం వస్తుంది. నువ్వేం కోరుకుంటావు? మహా అయితే ఎంత కోరుకుంటావు? ఈశ్వరార్పణ బుద్ధితో చేసినప్పుడు నీకు మేధస్సుని పెంచి పెద్ద ఫలాన్ని ఇచ్చి ఆ ఫలంతో ఎలా భోగించాలో చూపిస్తాడు. నీకు యోగ్యత కలిగిందనుకో, చిత్తశుద్ధి కలిగిస్తాడు, వైరాగ్యాన్ని పుట్టిస్తాడు. వైరాగ్యమే జ్ఞానానికి హేతువైనది. ఆ వైరాగ్యం కలిగించడమే సాధన చతుర్ష సంపత్తి. ఇవన్నీ కలిగిస్తాడు, అధికతర ఫలాన్ని కలిగిస్తాడు అని చెప్తున్నాడు. చెప్పి అది ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే నాకేంటి అనుకుంటాం కదా, అధికతర ఫలం ఇస్తాడని శంకరాచార్య వారు చూపిస్తున్నాడు.
మోక్షాయ ఏవ సతి చేత్ స్వకర్మణాం కృతానాం ఈశ్వరే న్యాసో మోక్షాయ ఏవ నా ఫలాంతరాయ యోగసహితో యోగాత్ చ విభ్రష్ట ఇతి అతః తం ప్రతి నాశ ఆశంక యుక్త ఏవ ఇతి చేత్. మళ్ళా పూర్వపక్షి అడుగుతున్నాడు, అర్థమవుతుంది కదా. మళ్ళా పూర్వపక్షి అడుగుతున్నాడు, మోక్షాయ ఏవ సతి, మోక్షాయ ఏవంటే మోక్షము కొరకే, ఏవ మోక్షాయ అనేది చతుర్థ విభక్తి, మోక్షాయ మోక్షము కొరకు, ఏవ అంటే కే మోక్షము కొరకే, ఇది చేత్ ఎవరైతే ఇక్కడ మోక్షం అవుతుంది అని యోగ సహితంగా ఎవడైతే స్వకర్మలు ఆచరించి ఎవడైతే ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేస్తారో అతడికి మోక్షం ఫలము అవుతుంది. అలాంటి వాడికి మోక్ష ఫలం అవుతుంది. కానీ ఎవడైతే యోగ సహితంగా అంటే కర్మయోగంగా ఎవడైతే స్వకర్మలు ఆచరించి ఎవడైతే ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేస్తాడో అలాంటి వాడికి మోక్ష ఫలం అవుతుంది. కానీ వేరు ఫలం రాదు కదా. ఎందుకంటే వాడి మనసులో ఏ కోరిక లేదు, కోరికలు లేని మనసు శూన్యంగా ఉన్నది. కర్మలు చేయటం లేదంటే చేస్తున్నాడు, సర్వము ఈశ్వరమయం అంటున్నాడు. ఇచ్చే ఫలము, ఆయనకి భోగించే పదార్థాలు, అభిషేకాదులు సమస్తము సర్వము ఆయన అనుకుంటున్నాడు, అంతా ఆయన శక్తి అనుకుంటున్నాడు. నా నోటి నుంచి వచ్చే వేద వాక్కులు, శరీరం యొక్క కష్ట నష్టములు సమస్తము ఆయన అనుకుంటున్నాడు, ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాడు. అలాంటి వాడికి తమకు ఏ కోరిక లేనప్పుడు, సర్వము ఈశ్వరమయం ఉన్నప్పుడు మోక్షమే కదా. ఇక వేరే ఫలం వస్తుంది ఎలాగంటారు, అధిక ఫలం వస్తుందని ఎలాగంటారు, వేరే ఫలం ఎలాగ వస్తుంది అని అడుగుతున్నాడు. అంటే చెబుతూ యోగ సహితో యోగాత్ చ విభ్రష్ట ఇతి అతః తం ప్రతి నాశ ఆశంకాయుక్త ఏవ ఇది చేత్. ఆ యోగము నుండి, అలాంటి యోగము నుండి వాడు భ్రష్టుడే ఉన్నాడు కాబట్టి అతడు నాశనం అవుతాడా ఏమి అని ప్రశ్నించడంలో తప్పు లేదు, ఆ ప్రశ్న సరి అయినదే అంటున్నాడు. ఎందుకంటే జ్ఞానం కలగలేదు. ఇక్కడ ట్విస్ట్ అర్థమైందా? వాడికి జ్ఞానం కలగలేదు. జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం కలగాలి. ఏమని? ఇంతవరకు ఈ ఆత్మ జీవుడు అనుకున్నాడు, కర్మలు చెయ్యాలనుకున్నాడు, కర్మలు చేస్తేనే మోక్షం అనుకున్నాడు. కర్మల చేత మోక్షం రాదని తెలిసింది, కానీ మోక్ష స్వరూపమైన జ్ఞానం కలగలేదు. ఆ జ్ఞానం కలగాలి అంటే కర్మబుద్ధి పోలేదు. కర్మబుద్ధి పోవాలి అంటే మొదటి మెట్టు ఏం చెప్పాడు 5 అధ్యాయాల వరకు? కర్మబుద్ధి పోవాలి అంటే నిష్కామంగా చెయ్యాలి, ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యాలి. నేను చేస్తున్నాను, ఆ కర్మ నాది అనుకున్నప్పుడు ఆ కర్మ నిన్ను తరింప చెయ్యదు, అది ఫలాన్ని కలిగిస్తుంది. నేను చేస్తున్నాననే నేనుని, నాది ఆ కర్మ అనే భావనని, నేను నాది అనే రెండింటిని వదిలి ఈశ్వరార్పణ బుద్ధితో ఎవడైతే చేస్తాడో అలాంటి వాడికి చిత్తశుద్ధి కలిగి, అంతఃకరణ శుద్ధి కలిగి, వైరాగ్యం కలిగి, అలాంటి వాడికి జ్ఞానానికి అధికారి అవుతాడు. అలాంటి జ్ఞానానికి అధికారి అవ్వకముందే వీడు ఏమైనా అయ్యాడు అనుకోండి, అప్పుడు కర్మ చేస్తున్నాడు, చిత్తశుద్ధి కోసం నిష్కామ కర్మ చేస్తున్నాడు, వాడు మరి భ్రష్టుడు అవుతాడు కదా. జ్ఞానం కలక్క ఇటు ఫలం కోరక భ్రష్టుడు అవుతాడు కదా. అందువల్ల యోగ భ్రష్టుడు అవుతాడా ఏమి అని అర్జునుడు అడిగే ప్రశ్నకి అర్థం ఉన్నది అంటున్నాడు. అర్థమైందండి? అంటే సిద్ధాంతం చాలా చక్కగా చెప్తాడు చూడండి. నా ఏకాకీయత చిత్తాత్మ నిరాశే అపరిగ్రహ బ్రహ్మచారి వ్రతే స్థితః ఇది కర్మ సన్యాస విధానాత్. అయినా అది సరికాదు. కర్మలు నిష్కామంగా చేస్తే కర్మలు మోక్షం వస్తుంది అనుకోవడం పొరపాటు. జ్ఞానము చేతనే మోక్షం వస్తుంది. జ్ఞానము కలిగింది అంటే కర్మలు వదిలిపెట్టేయాలి. కర్మలు వదిలిపెట్టకపోతే జ్ఞానానికి పరమార్థం లేదు. జ్ఞానము అంటే అది ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం. కర్మలు 2 రకాలు, ఇక్కడ జాగ్రత్త చూసుకోవాలి. కర్మలు 2 రకాలు, లౌకిక కర్మ, వైదిక కర్మ. లౌకిక కర్మ, వైదిక కర్మ.
మనం తెలుసుకున్న ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, మనం ఏమి తెలుసుకుంటున్నా ఈ యొక్క భాష్యం కానీ లేకపోతే శాస్త్రాన్ని పెట్టుకొని చూస్తున్నప్పుడు వైదిక విషయాన్నే చర్చిస్తాం. ఇందులో లౌకిక కర్మ రానివ్వకూడదు. లౌకిక కర్మ రానివ్వకూడదు. ఆహార పానీయాదుల మొదలుకొని లౌకికంగా ఏది వస్తుందో అది మనం చర్చించటం లేదు. దానిని బయట వదిలిపెట్టి తలుపులు వేసుకుని మనం జాగ్రత్తగా ఈ యొక్క పరమార్థాన్ని నిర్ణయం చేస్తున్నప్పుడు జీవుడు బ్రహ్మము అనే తేడా ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. జీవత్వ బుద్ధి ఎంత స్ట్రాంగ్గా ఉంటే అలాంటి జీవత్వ బుద్ధి పోవడానికి ఆ జీవుడికి వైరాగ్యం కలిగిన తర్వాత కానీ, వైరాగ్యం అంటే ఏమిటి? వైరాగ్యం అంటే ఏంటి? లౌకికమైన భార్యాపుత్రాదులు మొదలుకొని సమస్త జగత్తు మీద ఎవరికైతే వైరాగ్యం కలుగుతుందో అలాంటి వాడు జ్ఞానానికి అర్హుడు. లౌకికం మీద వైరాగ్యం వచ్చినప్పుడు ఇక లౌకిక కర్మలు విచారించకూడదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, కర్మలు అంటే 2 రకాలు, లౌకిక కర్మ, వైదిక కర్మ. ఇక్కడ ఇంత చర్చిస్తున్నా ఉంటే వైరాగ్యం కలిగింది కాబట్టి లౌకిక కర్మ వదిలేసాం. ఇప్పుడు చర్చ దేని మీద జరుగుతుంది? వైదిక కర్మ జ్ఞానం మీద జరుగుతుంది. వైదిక కర్మ జ్ఞానం మీద. నిత్య ఉపాసనాదులు మొదలుకొని దైవ కార్యక్రమాలు ఏవైతే నిష్కామంగా చేస్తున్నామో అలాంటి వాటిని కూడా వదిలి కేవలము జ్ఞానం యొక్క చర్చయే మోక్షానికి కారణమే ఉన్నది అనేది ఇక్కడ చర్చ. అలాంటి కేవలం జ్ఞానం చేతనే మోక్షం వస్తుంది అని మీరు చర్చ పెట్టారు కదా, వాడి ఉద్దేశం. చర్చ పెట్టాడు కదా, కర్మలు పూర్తిగా వదిలేస్తే శృతులు చెబుతున్నాయి యావజ్జీవం కర్మలు చెయ్యాలి, కర్మలు వదిలిపెట్టకూడదు. కుర్మన్నేవేహ కర్మాణి జిజీ విషేచ్ఛదగం సమాహ అని ఇలా చెప్తున్నాయి. బ్రతుకున్నంత వరకు కర్మలు చెయ్యాలని. కర్మలు వదిలిపెట్టేస్తే యోగభ్రష్టుడు అయిపోతాడు. అందులో ఎలా చెప్తారు మీరు కర్మలు వదిలిపెట్టేస్తారని వాడి యొక్క ఆలోచన. ఇప్పుడు శంకరాచార్య వారు ఏం చెప్తున్నారు? నాయనా, జ్ఞానానికి కలిగే అర్హత వచ్చింది అంటే, జ్ఞానానికి పటిష్టమైన ఆలోచన వచ్చింది అంటే వాడు కర్మలు వదిలిపెట్టినా పర్వాలేదు. ఏ శృతి అయితే చెప్పిందో, యావజ్జీవం కర్మలు చెయ్యాలని ఏ శృతి అయితే చెప్పిందో ఆ శృతే చెప్తున్నది. ఏమని? ఏకాకి యతచిత్తాత్మ నిరాశి అపరిగ్రహ. ఈ స్మృతిలో చెప్పింది భగవద్గీతలో. ఎవడైతే ఏకాకి అయి మనస్సు బుద్ధి వీటన్నిటినీ నిగ్రహించి, ఎవడైతే ఏ ఆశ లేకుండా, ఎవరైతే నేను నాది అనేది లేనివాడి ఉంటాడో అని అర్థం. ఏకాకి యతచిత్తాత్మ నిరాశి అపరిగ్రహ. ఏది ఆశించకుండా, అపరిగ్రహం అంటే ఏ ఆశ లేకుండా, ఏ రకమైన నేను నాదిని భావన లేకుండా ఎవడైతే మనస్సు బుద్ధిని నిగ్రహించి ఎవడైతే ఏకాకిగా ఉంటాడో అని చెప్పాడు. ఏకాకి అంటే ఏమిటి? బ్రహ్మచారి 6:10 ఆ శ్లోకం ఈ ఆరోగ్యంలో 10వ దాంట్లో రాబోతుంది. ఇక్కడ బ్రహ్మచారి వ్రతే స్థిత అని 6:14లో కూడా చెప్పబడుతుంది. బ్రహ్మచారి వ్రతే స్థిత అంటే గృహస్థుడు కాకుండా ఉండాలి అని. బ్రహ్మచర్యంతో ఉండాలి అంటే భార్యాపుత్రాదులతో ఉండకూడదు అని అర్థం. భార్యాపుత్రాదులతో ఉండకూడదు. ఇది కర్మసన్యాస విధానాత్. ఇలాంటి కర్మసన్యాస విధానాన్ని కూడా చూపించింది, స్మృతులు చూపించాయి, అలాగే వేదంలో కూడా ఉన్నది. నచ అత్ర ధ్యానకాలే స్త్రీ సహాయత్వ ఆశంక ఏన ఏకాకిత్వం విధీయతే. ఇక్కడ ధ్యానం చేసినప్పుడు అంటే కాదు, ధ్యానం అంటే ఇక్కడ నిధిధ్యాసన. శ్రవణం చేసి మననం చేశాడు ఎవరు? యాజ్ఞవల్కుడు బృహదారణ్యకులో వస్తుందని అద్భుతమైన జ్ఞాని. అలాంటి గార్గి ఇలాంటి వాళ్ళం భార్య జ్ఞానం చేత ఎంతోమంది తరింపజేశాడు. జనక మహారాజుకు కూడా చెప్పాడు. అలాంటి ఆత్మజ్ఞాని ఆయన భార్యను వదిలిపెట్టి సన్యసించాలనుకున్నాడు. భార్య అడిగింది, మైత్రేయి ఎందుకు నువ్వు సన్యసిస్తున్నావు అని చెబుతూ అక్కడ చెప్పాడు. సన్యాసం ఎంతో ముఖ్యమో జ్ఞానానికి అంగం సన్యాసం అని అక్కడ చాలా విచారించాడు. ఇక్కడ అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆదిశంకరాచార్యుల వారు నచ అత్ర ధ్యానకాలే అంటే ఆయనకి శ్రవణము మననము అయిపోయింది. యాజ్ఞవల్కుడికి నిధిధ్యాసన కావాలి. నిధిధ్యాసన కోసము ధ్యానము అంటే ఇక్కడ నిధిధ్యాసన, అధ్యాత్మయోగం. నిన్న చెప్పాను కదా, అధ్యాత్మయోగం. ఇక్కడ ధ్యానం అంటే మెడిటేషన్ కాదు. ఏ ఆత్మవిచారం చేశామో ఆత్మవిచారాన్ని ఏకాకిగా కూర్చొని దాని గురించే విచారించడం.
దాని గురించే విచారించడం. అలాంటి ధ్యానకాలమందు స్త్రీ సహాయత్వ ఆశంకాయేన ఏకాకిత్వం విధీయతే. స్త్రీ సహాయము అంటే భార్య జత లేకుండా భార్య జత ఉండాలని అనేది ఇక్కడ ప్రసక్తి లేదు అని అర్థం. భార్య జతగా ఉండాలని ప్రసక్తి లేదు. ఇప్పుడు స్వాములు ఏం చేస్తారు, పైన స్వామివారు ఉంటారు, కిందన భార్య ఉంటుంది. ఏమే అంటే కాఫీ తెస్తుంది, అన్నం తెస్తుంది. భార్య జతలో ఉండడానికి కుదరదు అని ఇక్కడ తిరిగి చెప్పాడు. నచ గృహస్థస్య నిరాశీ అపరిగ్రహ ఇత్యాది వచనం అనుకూలం ఉభయభృష్ట ప్రశ్న అనుపపత్తే చ. ఒక్కడే ఉండాలి, ఏకాగ్గా ఉండాలని చెప్పింది. ఇక్కడ ఉభయభ్రష్ట అనుపపత్తే చ ఏమని, నచ గృహస్థశ్చ నిరాశి అపరిగ్రహ. నచ తర్వాత పెడదాం. గృహస్థశ్చ నిరాశి అపరిగ్రహ ఇత్యాది వచనం అనుకూలం. ఈ రకంగా ఉభయభ్రష్టుడై ఎవడైతే చెడిపోతాడా ఏమిటి అని ఏదైతే ప్రశ్న అయితే ఉన్నదో అది ఇక్కడ కుదరదు. ఎందుకంటే ఇది కర్మిష్టి అయిన వాడి విషయం కాదు. కర్మయోగి యొక్క కర్మిష్టి అంటే ఇక్కడ కర్మయోగి యొక్క విషయము కాదు. నిరాశి అపరిగ్రహ అని చెప్పాడు కదా. ఆశ లేనివాడే పరిగ్రహం లేనివాడే ఈ రకంగా వచనాలు ఏవైతే ఉన్నాయో అవి గృహస్థుడికి అనుకూలించవు అని. ఆశ లేనివాడు, భార్యాపుత్రాలతో ఉన్నవాడు ఆశ లేకుండా ఉండాలనేది ఎలాగ అనుకూలిస్తుంది? గృహస్థుడికి అనుకూలించవు. ఆ రకంగానే ఇక్కడ ఉభయభ్రష్ట ప్రశ్న అనుపత్తేచ, ఉభయభ్రష్ట విషయం కలుగు ప్రశ్న కూడా ఇక్కడ అది ఉభయభ్రష్టుడే చెడిపోతాడనే ప్రశ్న కూడా ఇక్కడ దీనికి కుదరదు. ఇక్కడ గృహస్థుడికి కాదు చెప్పేది, ఇక్కడ గృహస్థుడికి చెప్పేది కాదు. అందులో ఇక్కడ స్త్రీ సహాయం అంటే భార్యాపుత్రాదులతో కూడుకున్నవాడు ఆశ లేకుండా నిరాశ అపరిగ్రహ ఉండలేడు కదా అని చెప్తున్నాడు. ఒకసారి ఆపురా.